और अब तफसील। वजीर आला केसीआर ने महबूबाबाद में कलेक्ट्रेट कॉम्प्लेक्स का इफ्तिताह अंजाम दिया। इस मौके पर वजीर आला केसीआर ने महबूबाबाद में सरकारी इंजीनियरिंग कॉलेज कायम करने का ऐलान किया है। केसीआर ने इल्जाम लगाया कि मरकज की नाकाम पॉलिसियों की वजह से न सिर्फ तेलंगाना बल्कि मुल्क की तरक्की मुतासिर हो रही है। महबूबाबाद के अलावा वजीर आला केसीआर भदादरी कुतगुड़े में इंटीग्रेटेड डिस्ट्रिक्ट ऑफिस का इफ्तिताह अंजाम देंगे। केसीआर एक ही दिन में 2 अजला का दौरा कर रहे हैं। वजीर आला केसीआर दोनों अजला में भारत राष्ट्रीय समिति के दफ्तरों का भी इफ्तिताह अंजाम देंगे। वजीर आला केसीआर की जानिब से दोनों अजला के ज़ेर इल्तिवा प्रोजेक्ट्स का ऐलान और तरक्याती फंड्स की इजराई का भी इम्कान है। इस मौके पर कलेक्टर ऑफिस में दुआ की गई। इसी तरह से BRS के जरिए से भी सारे भारत के अंदर भी मेरा मौला सारे भारत को भी तरक्की का मामला फरमा। और ये जो मौला ये मौका जनाब केसीआर साहब के हक में दे दीजिए। मेरा मौला केसीआर साहब के ताल्लुक से भारत के हर आदमी के दिल में मोहब्बत अता फरमा, हर आदमी जो है तो साथ देने की कोशिश फरमा। కేంద్రం యొక్క అసమర్థ విధానాల వల్ల, కేంద్రం సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్ల, అక్కడ ఫెయిల్ కావడం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని మనం చేస్తా ఉన్నాం. ఇది నా లెక్క కాదు. ఆర్థిక శాస్త్రవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తేల్చి చెప్పిన లెక్కలు. తెలంగాణ లెవెల్కి పనిచేసినా తెలంగాణ జీఎస్డీపీ ఈరోజు 14.5 లక్షల కోట్లు ఉండాలి. కానీ మనం 11.5 కాడనే ఆగిపోయినాం. తప్పు మనది కాదు, కేంద్ర ప్రభుత్వానిది. కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు ఒకటే మాట ఆలోచించాలని కోరుతా ఉన్న ప్రజలందరినీ కూడా. నదులలో నీళ్లు ఉంటాయి, అవసరానికి మించి ఉంటాయి, కానీ భూమి మీదకి రావు. దశాబ్దాలు గడిచిపోతాయి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. ఇవాళ మన దగ్గరనే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తా ఉంది. 19 సంవత్సరాలు దాటిపోయింది. 2004లో ఏర్పాటు చేసింది. ఇది వరకు హరి లేదు, శివ లేదు, ఏం వేస్తూ లేదు, నో లేదు. అంటే 20 సంవత్సరాలు ట్రిబ్యునల్ తీర్పుకే పోతే ఆ తీర్పు ఎప్పుడు రావాలి, డిజైన్లు ఎప్పుడు తయారు కావాలి, పర్మిషన్లు ఎప్పుడు రావాలి, క్లియరెన్స్లు ఎప్పుడు రావాలి, ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి, ప్రజలకు నీళ్లు ఎప్పుడు అందాలి. तेलंगाना के साबिक चीफ सेक्रेटरी सोमेश कुमार ने ताड़ेपल्ली सीएम कैंप ऑफिस में आंध्र प्रदेश के वजीर आला जगन मोहन रेड्डी से मुलाकात की। इससे पहले सोमेश कुमार ने आंध्र प्रदेश के चीफ सेक्रेटरी जवाहर रेड्डी से मुलाकात करके उन्हें रिपोर्ट किया था। तेलंगाना हाईकोर्ट के फैसले और मरकज की हिदायत के बाद सोमेश कुमार ने एपी के चीफ सेक्रेटरी से मुलाकात करके उन्हें रिपोर्ट किया था। वाज़ेह रहे कि तेलंगाना हाईकोर्ट ने सेंट्रल एडमिनिस्ट्रेटिव ट्रिब्यूनल की जानिब से उनकी खिदमात तेलंगाना के लिए अलॉट करने को कलअदम करार देते हुए उनकी खिदमात को आंध्र प्रदेश को मुंतकिल किया था। सोमेश कुमार ने कहा कि वो अदालत और मरकज की हिदायत के बाद ही आंध्र प्रदेश आए हैं। रुखसत पर जाने या फिर VRS लेने के बारे में उन्होंने कोई रद्द-ए-अमल नहीं दिया है। విజయవాడ వచ్చి చీఫ్ సెక్రటరీకి కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తాం. దాని తర్వాత ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి కూడా కలుస్తాం. తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఐ హ్యావ్ కంప్లైడ్ విత్ ది రిపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ నుండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఇక్కడ రండి రిపోర్ట్ చేయండి, ఆ ప్రకారం వచ్చాను, రిపోర్ట్ చేస్తాం. ఫర్దర్ ఎట్లా వాళ్ళు ఇక్కడ లోకల్గా ఎట్లా ఉంటుంది దాని ప్రకారం పనిచేస్తాం. మీరు అత్యున్నత స్థాయి పోస్టులో చేసి ఇక్కడ అంటే ఏ పోస్ట్ అయితే మీరు సూటబుల్ అని అనుకుంటున్నారు, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే యాజ్ ఏ ఆఫీసర్ ప్రభుత్వం ఏ బాధ్యత ఇస్తే అది చేయాలి. దాని ప్రకారం మనం వాళ్ళు ఏది రెస్పాన్సిబిలిటీ ఇస్తే, ఏ పోస్ట్ పెద్దగా లేదు చిన్నగా లేదు, వాట్ ఎవర్ పోస్ట్ ఐ గెట్ ఐ విల్ వర్క్. తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా వెళ్తున్నారనే అంటే మనం ఏం డిసిజన్ తీసుకోలేదు, ఏది ఇట్లాంటి వాట్ ఎవర్ కమ్స్ ఇన్ దిస్ రైట్ వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్. సీఎం గారితో భేటీ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇట్లా ఏం మన ఇప్పుడు ఫస్ట్ నాకు ఈరోజు వాళ్ళు ఆదేశం ఇచ్చారు, మీరు జాయిన్ అవ్వండి, దాని ప్రకారం ఇక్కడ వచ్చాను, జాయిన్ అవుతాం. దాని తర్వాత ఇట్లా आंध्र प्रदेश हुकूमत की जानिब से जारी करदा जियो नंबर 1 के खिलाफ दायर करदा अर्जी पर हाईकोर्ट में समाअत हुई। एडवोकेट जनरल श्री राम ने हुकूमत की जानिब से पेश होते हुए वेकेशन बेंच पर जियो नंबर 1 के
खिलाफ दायर अर्जी पर समाअत पर एतराज करते हुए कहा कि ऐसे किसी मामले की समाअत वेकेशन बेंच पर नहीं हो सकती है जो हुकूमत की पॉलिसी पर मबनी हो। उन्होंने कहा कि एक सियासी जमात कवायद के खिलाफ अर्जी करते हुए पॉलिसी पर मबनी मामलात को वेकेशन बेंच से रुजू कर रही है। उन्होंने जियो नंबर 1 पॉलिसी पर मबनी मामले के खिलाफ अर्जी को वेकेशन बेंच में समाअत के लिए कबूल करने पर एतराज किया है। कांग्रेस के एमपी कोमटिरेड्डी वेंकट रेड्डी ने आज तेलंगाना कांग्रेस के इंचार्ज मानिक राव ठाकरे से आधा घंटा मुलाकात की। कोमटिरेड्डी ने बताया कि कांग्रेस पार्टी को मुस्तहकम करने के ताल्लुक से मशवरे और तजावीज़ पर दोनों कायदीन ने तबादिले ख्याल किया है। कोमटिरेड्डी ने बताया कि उन्हें AICC से कोई वजह बताओ नोटिस नहीं मिली है। वजह बताओ नोटिस एक बंद बाब हो चुका है। मानिक राव ठाकरे तेलंगाना कांग्रेस इंचार्ज को जिम्मेदारी संभालने के बाद हैदराबाद पहुंचे और वो गांधी भवन में मुख्तलिफ कांग्रेस कायदीन से मुलाकात की और कायदीन में इत्तेहाद पैदा करने की कोशिशें कर रहे हैं। दूसरी जानिब बास कांग्रेस कायदीन का मानना है कि कोमटिरेड्डी के खिलाफ वजह बताओ नोटिस का मामला इल्तिवा में है। ఏం మాట్లాడని చెప్తే ఎందుకు మరి సీక్రెట్ మీటింగ్ ఎందుకు అవుతుంది పబ్లిక్ మీటింగ్ రాత్రే నాతో ఫోన్ లో చాలా సేపు డిస్కస్ చేసుకున్నాం సేపు మాట్లాడినా పోతున్నా జగ్గారెడ్డి ఎందుకు రాలే సీతక్క ఎందుకు రాలే వీరయ్య ఎందుకు రాలే పనులున్నప్పుడు కాన్ఫరెన్స్ పనులు ఉన్నప్పుడు రాకుంటా ఉంటాము అదొక ఇష్యూ నాదేమన్నా ఇప్పుడు నేను ఎట్లా రేపు చేయాలి అని చెప్పి నా అభిప్రాయాలు కొన్ని చెప్పినా ఆయన అభిప్రాయాలు కొన్ని చెప్పిండు ఆ డిస్కషన్ నడిచింది పిఎస్సీలో 6 సార్లు 7 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేలతో తమ్మనంగా నేను కూర్చుంటున్నా మానిక్ నాకు మల్లిక గారికి ఏఐసీ ప్రెసిడెంట్ గారు చెప్పిండు నోటీస్ లేదు ఏం లేదు పో నీకెందుకు నీ పని నువ్వు చేసుకొని చెప్పిండు ప్రజలలో పోవాలి యుద్ధం చేయాలి పోరాటం చేయాలి దాని గురించి కొన్ని సలహాలు ఆయన చెప్పిండు సీనియర్ గా మంచి వ్యక్తి ఆయన గురించి నాకు తెలుసు నా గురించి కూడా ఆయన తెలుసు మన రాత్రి ఫోన్ లో మాట్లాడాడు నిన్న కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ తో రాలేదు జగ్గారెడ్డి రాలేదు సీతక్క రాలేదు వీరయ్య రాలేదు చాలా మంది రాలేదు పనులు ఉంటాయి కాన్ఫరెన్స్ లో ఇంపార్టెంట్ 6 చనిపోయిండ్రు పార్టీ విషయాలు మా అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడుకుంటాం తప్ప మీకు చెప్పాం షోకాజ్ నోటీస్ అనేది లేనే లేదు అది అందరితో పాటు ఆయన కూడా నిన్న మీటింగ్ ఇన్వైట్ చేశాము నిన్న ఏదో పబ్లిక్ మీటింగ్ ఉంది కాబట్టి నేను రేపు కలుస్తానని చెప్పడం జరిగింది ఇవాళ కలిసినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సందర్భాలు చాలా చూసాం కోమటిరెడ్డి గారికి షోకాస్ ఇవ్వడం ఆ షోకాస్ ఇప్పుడు కూడా పెండింగ్ ఉండడం మళ్ళీ నుంచి కలవడం ఒక ఎంపీగా ఉన్నాడు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి ఏసీ తాకరే గారికి వారు ఏం చెప్పారు ఈయన వారికి ఏం చెప్పారు అనేది మనకు తెలియదు బట్ నిన్న మాత్రం తాకరే గారు ఆయనతో ఈయనేం మాట్లాడి ఈయనతో ఆయనేం మాట్లాడి తెలియదు నిన్న తాకరే గారు పిఎస్సీ మీటింగ్లో మాట్లాడి మాత్రం క్రమశిక్షణ అనేది ప్రధానటువంటి అంశం నాకు నేను క్రమశిక్షణతోనే ఈ స్థాయికి వచ్చాను ఏ వర్గం వారు క్రమశిక్షణ తప్పినా చర్యలు తక్షణం ఉంటే మాట చెప్పడం జరిగింది हिंदुस्तान ने मुसलमान बालादस्ती की नहीं आज़ादी और मसावात की बात करते हैं। ये रद्द-ए-अमल मजलिस के सदर असदुद्दीन अवैसी ने RSS सरबराह मोहन भागवत के इंटरव्यू पर दिया है। मोहन भागवत ने अपने इंटरव्यू में कहा था कि मुसलमानों को हिंदुस्तान में रहने की इजाज़त है और उन्हें हुकूमत करने और बालादस्ती के बारे में नहीं सोचना चाहिए। स्टेटमेंट दे रहे हैं कि मुसलमानों को अपना रिलीजन फॉलो करना तो उनसे पूछना पड़ेगा कैसे फॉलो करें कंडीशन लगा रहे हैं वो अपने इंटरव्यू में इस तरह का बयान बोल रहे हैं कि हमको एडजस्ट करना पड़ेगा अपने दीन पर अपने रिलीजन पर चलने के लिए होते कौन है भाई मैं अपनी रिलीजन पर चलूंगा और हर कोई अपने अपने रिलीजन चलेगा आप कौन होते और आप बोल रहे हैं कि सुप्रीमेसी की बात हम कहां करते हैं हम तो हमेशा इक्वालिटी की बात करते हैं इक्वल राइट्स की बात करते आए हैं वो अपनी आइडियोलॉजी को सबसे सुप्रीम समझते हैं उनका स्टेटमेंट खुद एक अपर कास्ट के फ्यूडल स्टेटमेंट है वो तो आर्यन सुप्रीमेसी को मानने वाले लोग हैं ये लोग सर क्या अपर कास्ट का बात ही कहाँ है सर वो लोग बोल रहे हैं कि मुस्लिम को डरना नहीं चाहिए नहीं डर आप सिर्फ उतनी बात कर रहे आप पूरी बात करिए ना उन्होंने क्या कहा कि सुप्रीमेसी नहीं दिखाना चाहिए और फिर वो कह रहे हैं कि 1000 साल की जंग वॉर चलिए हिंदू लोग करे हैं और कभी कभी वो जंग की वजह से इस तरह के स्टेटमेंट दिए जाते हैं भाई 8 साल से तो आपका स्वयंसेवक प्राइम मिनिस्टर है ना 300 MP आपके हैं तो जंग खत्म क्यों नहीं हो रही और संविधान जब बन गया 1950 में हमने संविधान दे दिया देश को तो जंग कैसा चेक करते आप तो आप रेडिकलाइजेशन की आप बात कर रहे हैं मैं नहीं कर रहा हूं कौन सी जंग की बात कर रहे हैं
और बोलते हैं कि इस देश को एक्सटर्नल थ्रेट नहीं है। एक्सटर्नल थ्रेट नहीं है तो फिर चीन नहीं बैठा हुआ है डेप्सांग डेमचॉक में। इंटरनल थ्रेट कौन है? ये स्टेटमेंट मोहन भगवत साहब का वो रिटीरेट कर रहे हैं जो गोलवालकर ने बंच ऑफ थॉट्स में और वी आर नेशन डिफाइंड में कहा था कि इस देश के लिए अंदरूनी खतरा मुसलमान और क्रिश्चियनिटी, वही उस बकवास को वो दोहरा रहे हैं। आरएसएस का जो ओथ है, उनका जो मेंबर को ओथ लेना पड़ता, क्या वो संविधान के बराबर है? संविधान के मुताबिक नहीं है। वो ओथ में ये ओथ लेते हैं कि हम एक धर्म और एक आइडियोलॉजी के लिए ही काम करेंगे, प्रमोशन के लिए। हैदराबाद में बीजेपी का इजलास जारी है। तेलंगाना बीजेपी के इंचार्ज सुनील बंसल हर पार्लिमानी हलके के पार्टी इंचार्जों के साथ इजलास मुनाकिद कर रहे हैं। पार्टी को मुस्तहकम करने और आने वाले असेंबली इलेक्शन की तैयारियों के हवाले से हिकमत अमली तैयार कर रहे हैं। तेलंगाना में बीजेपी को मुस्तहकम करने के लिए हर महीना अमित शाह के दौरे का ऐलान किया गया है। కార్యక్రమాలే పార్టీలో కొత్తగా ఏం లేదు. కాబట్టి ఎన్నికల సంవత్సరం కాబట్టి చాలామంది భిన్నంగా ఆలోచిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ద్విముఖ వ్యూహాలను ఎప్పుడైనా సరే మనం అనుసరిస్తుంటాము. ఒకటి, ప్రజల్లో ఒక వాతావరణ నిర్మాణం కోసము ఒక రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. అదేవిధంగా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడానికి ఇంకొక పద్ధతిని పార్టీ అనుసరిస్తుంది. అయితే మరి గత కొన్ని నెలలుగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారి పాదయాత్ర కావచ్చు, మరి తరచుగా జాతీయ నాయకుల యొక్క పర్యటనలు కావచ్చు, వారి యొక్క ఇతర కార్యక్రమాలు ఉన్నటువంటి కారణంగా వాయిదా పడి దీనికి మరీ దాన్ని వేరే భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కార్యక్రమాల ఒత్తిడి వేరే కార్యక్రమాలు ఉన్నటువంటి కారణం చేత రాలేదు. ఏదేమైనా మళ్ళీ తిరిగి వస్తారు. అమిత్ షా పర్యటన ఖరారైంది అంటే వారు కేవలం ఈ నెలని కాదు, ప్రతి నెల 2 రోజులు తెలంగాణకు వస్తానని గతంలో చెప్పారు. ఆ రకంగానే ఈ నెల 28న వస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఆ రకంగా ప్రతి నెల 2 రోజులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తానని గతంలో చెప్పారు. ఆ రకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. वासा जिले के जामलामडगु में भयानक सड़क हादसा पेश आया। धर्मापुरम गांव में एक टिप्पर ने सड़क के किनारे खाना खा रहे मजदूरों को रौंद डाला। इस हादसे में 2 मजदूर जाए हादसे पर ही हलाक हो गए। टिप्पर ड्राइवर स्पीड पर काबू नहीं पा सका और बेकाबू टिप्पर ने मजदूरों को रौंद डाला। साबिक वजीर और एमएलए अनिल कुमार यादव ने नेल्लूर के 14वें डिवीजन में हुकूमत अवाम की दहलीज प्रोग्राम में हिस्सा लिया। उन्होंने घर घर पहुंचकर अवाम से मुलाकात की और हुकूमत की सरकारी स्कीमात पर अमलावरी के ताल्लुक से मालूमात हासिल की। उन्होंने बताया कि इस डिवीजन में अवाम के बुनियादी मसाइल को हल किया गया है। ప్రభుత్వం అధికార యంత్రాంగంతో ప్రతి గడపకి వెళుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏం కావాలి, స్థానిక సమస్యలు కావచ్చు, సంక్షేమం వస్తుందా, రాకపోతే ఏ కారణాల వల్ల రావట్లేదు అని తెలుసుకుంటూ వాళ్ళకి పరిష్కార మార్గం చూపుతూ ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 40 సెక్రటేరియట్లలో 8 కోట్ల పైగా పనులు కూడా ప్రారంభమైనాయి. దాదాపు 4 కోట్ల వరకు కూడా పూర్తి కూడా అయిపోయినాయి. స్థానికంగా మేము తిరిగినప్పుడు దాదాపు 300 నుంచి 400 కరెంటు స్తంభాలు స్థానిక ప్రజలు షిఫ్టింగ్ రూపంలో కావచ్చు, ఐరన్ స్తంభాలు ఉన్నాయి, కరెంట్ షాకులు కొడుతున్నాయి కావచ్చు, అప్పటికప్పటికే తక్షణంగా కూడా దాదాపు 400 కరెంటు స్తంభాలు కూడా అట్లాంటివి కూడా చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించాం. ఇదే డివిజన్ 14వ డివిజన్కి సంబంధించి కూడా ఇంకొక పార్క్ని ఒకటి తొందరలో శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. संक्रांति त्यौहार के पेश नज़र हैदराबाद से बेशतर लोग अपने आबाई अजला को जाते हैं। हैदराबाद से विजयवाड़ा समेत आंध्र के दूसरे अजला को जाने के पेश नज़र आरटीसी ने अपनी बसों की तादाद में इजाफा किया है। आरटीसी के अलावा खानगी सर्विस भी मुसाफिरीन के लिए दस्तियाब है। इन दिनों एमजीबीएस और दूसरे बस डिपोज पर अजला जाने वाले मुसाफिरीन का हुजूम देखा गया है। హాలిడేస్ వచ్చాయి, పిల్లలతో అందరు వెళ్తున్నారు. అవును, హాలిడేస్కి వెళ్తున్నాం.
సమయపాలన పరంగా బస్సులు నడిపిస్తున్నాము, ఎక్స్ట్రా బస్సులు కూడా నడిపిస్తున్నాము. మన ఆర్టీసీ ఎండీ గారు సత్యనారాయణ ఆదేశాల ప్రకారం బస్సులకు ఛార్జ్ తగ్గించాము, ఇన్కమింగ్ ఛార్జ్ 10% తగ్గించాము. దానివల్ల పబ్లిక్ సానుకూలంగా స్పందిస్తారు. టైం టు టైం బస్సులు అరేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు పబ్లిక్ ఎక్కడైతే ఆగిపోతారో అక్కడ వెంటనే బస్సులు అరేంజ్ చేసి పంపిస్తున్నాం. విజయవాడ కానీ అన్ని ఇంటర్సిటీ బస్సులు కానీ విత్ ఇన్ స్టేట్ కానీ అన్ని సెక్టార్లకు బస్సులు మంచిగా నడిపిస్తున్నాం. మన సిటీలో రద్దీ తక్కువ కావడానికి ఎల్బీ నగర్, ఉప్పల్, మన అవుట్స్కట్ నుంచి బస్సులు నడిపిస్తున్నామండి. అక్కడ చాలా పబ్లిక్ బాగుంది, పబ్లిక్ మూడు చాలా బాగుంది. ఈ 10 గంటల తర్వాత పబ్లిక్ బాగా పెరిగే అవకాశం ఉంది. కొంచెం సరి మూలంగా కొంచెం తక్కువ వచ్చారు, ఇప్పుడు ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. నిన్న కూడా బాగా పబ్లిక్ చాలా బాగా పోయారు, అన్ని బస్సులు ఫుల్ పోతున్నాయి. हैदराबाद से अपने आबाई अजला को जाने वाले शहरियों को पुलिस ने एहतियाती तदाबीर इख्तियार करने का मशवरा दिया है। अवाम को पैसे और सोना वगैरह लॉकर्स में महफूज रखने का मशवरा दिया है, क्योंकि साबिक़ में संक्रांति त्यौहार के मौके पर बंद घरों में खुफल शिकने के जरिए चोरी के वाक़यात हुए थे. పబ్లిక్ అందరికీ కూడా సూచనలు ఇచ్చాము. వాళ్ళు ఏదైతే వాల్యుబుల్స్ ఉంటాయో క్యాష్, గోల్డ్ అండ్ సిల్వర్ లాంటివి ఇవన్నీ కూడాను బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని చెప్పి, అట్లనే ఇంటికి లాకింగ్ సిస్టమ్ అది కూడాను స్ట్రాంగ్గా ఉండేటట్టు, అంటే అపరెంట్గా ఇంట్లో ఎవరు లేరు అని తెలిసేటట్టు కాకుండా లైట్స్ వేసి ఉంచడము, న్యూస్ పేపర్స్ లాంటివన్నీ అట్లా పైలప్ లేకుండా చూసుకున్నట్టు. అండ్ దెన్ సీసీటీవీ కవరేజ్ ఇంటి లోపల అవ్వచ్చు, బయట అవ్వచ్చు, అప్రోచ్ రోడ్స్లో అవ్వచ్చు, అక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలని, అవి పనిచేసేటట్టు చూసుకోవాలని. అట్లనే మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో సెన్సర్ మోషన్ సెన్సర్వి సంబంధించిన కెమెరాస్ కూడా వస్తున్నాయి. వాటిని కూడా ఇన్స్టాల్ చేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళు ఊరు వెళ్ళినా కూడాను మానిటర్ చేసుకుంటూ ఉండాలి అని. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక వాచ్ పెట్టుకొని ఉండమని చెప్పి. సిమిలర్లీ అపార్ట్మెంట్స్ వీటికి సంబంధించి అయితే వాచ్మెన్ వాళ్ళందరూ కూడాను అలర్ట్ చేసుకుంటూ వాళ్ళ నైట్ అంతా కూడాను గస్తీ కాయాలని. అండ్ దెన్ ఆటోమొబైల్ సంబంధించి స్పెసిఫిక్గా చాలా మటుకు ఇంటి బయట పార్క్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళని కూడా లోపల పెట్టుకొని అదర్వైజ్ చైన్తో లాక్ చేసుకోవాలని కూడా మనం వాళ్ళందరికీ కూడా సూచించడం. డెఫినెట్లీ సోషల్ మీడియాలో మేము ఊరెళ్తున్నాము అనేది ఇవ్వకూడదని చెప్పి మనం ఇచ్చిన సూచనల్లో కూడా ఉంది. ఎవ్రీ యాక్టివిటీ నీడ్ నాట్ బి పబ్లిసైజ్డ్ ఇన్ ది సోషల్ మీడియా, బికాజ్ నౌ వాళ్ళు కూడా ఇంటెలిజెంట్ అయిపోయారు. దే ఆర్ ఆల్సో వాచింగ్ సోషల్ మీడియా ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పోస్ట్. అండ్ हैदराबाद में कवायद की खिलाफ वर्जी करने वाले खानगी बसों के खिलाफ आरटीए की जानिब से मुहिम चलाई जा रही है. दरकार दस्तावेजात न रखने वाले खानगी बसों के खिलाफ कार्रवाई की जा रही है. एलबी नगर, पैगंबरपेट, हयात नगर और मजाफात में आरटीए की जानिब से मुहिम चलाई जा रही है. फिटनेस न रखने वाली और दरकार दस्तावेजात न रखने वाली गाड़ियों को जब्त भी किया गया है. అన్ని డాక్యుమెంట్స్ చూస్తున్నాము. ట్యాక్స్ కట్టారా లేదా, వాళ్ళు ఫేర్ ఎంత తీసుకున్నారో ఒకసారి వెరిఫై చేస్తున్నాము. సీట్, ప్యాసింజింగ్, మళ్ళీ మర్చెంటైల్ గూడ్స్, కమర్షియల్ గూడ్స్ ఎవరైనా తీసుకెళ్తున్నారా చెక్ చేస్తున్నాము. ఆల్ ఇండియా ట్యాక్స్ ఉందా, ఇక్కడ తెలంగాణ ట్యాక్స్ కట్టారా, అన్నీ చెక్ చేస్తున్నాం. అన్నీ వెరిఫై చేస్తున్నాం. ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ ఉందా లేదా అన్నీ కూడా చెక్ చేస్తున్నాం. ప్యాసింజర్స్ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. టూ బ్యాచెస్ కింద చేస్తున్నాము. నిన్న ఒక 3 సీజ్ అయ్యాయి ఈ రూట్లో, ఎల్బీ నగర్, పెదంబర్పేట్ రూట్లో. ఈరోజు కొనసాగుతోంది తనిఖీ.